హాయ్! వెల్కమ్ టు ఎస్‌మీ టాక్స్. ఈరోజు నేను నా ఎస్-4 వీసా ఎలా అప్లై చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జీసీకి ఉండాలి. డైరెక్ట్‌గా గూగుల్‌లో జీసీకి క్రియేషన్ అని సెర్చ్ చేసి రిజిస్టర్ అయిపోవడమే. మనం లాగిన్ అయ్యాక ఈ పేజ్ చూపిస్తుంది. సో, ఇందులో మనం అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. దానికి అప్లై టు కమ్ టు కెనడా మీద క్లిక్ చేశాను. మనకి ఇది ఫస్ట్ అప్లికేషన్ కాబట్టి మనకి రిఫరెన్స్ కోడ్ ఏమీ ఉండదు. సో, కింద మనకి విజిటర్ వీసా అయినా, స్టడీ అయినా, వర్క్ పర్మిట్ అయినా ఒక ఆప్షనే సెలెక్ట్ చేసుకుంటాము. సో, మనమైతే ఇప్పుడు ఈ వర్క్ పర్మిట్ అయినా ఇదే కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకున్నాము. మన ఎలిజిబిలిటీ చెక్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో, మనం వెళ్ళేది వర్క్ కోసం కాబట్టి వర్క్ సెలెక్ట్ చేసుకున్నాము. మోర్ దాన్ 6 మంత్స్ తీసుకున్నాము. అండ్ మన పాస్పోర్ట్ ఇచ్చిన కంట్రీ ఇండియా. మనం ఏ కంట్రీలో ఉంటున్నామో అది ఇండియా. సో, ఈ క్వశ్చన్ వచ్చేసి మీ స్పౌస్ కానీ ఇంకెవరన్నా కానీ అక్కడ పీఆర్ హోల్డర్ అయితే కనుక ఎస్ పెట్టండి. నా కేసులో కాదు. సో, నేను నో పెట్టుకున్నాను. అండ్ ఇది మీ బర్త్ ఇయర్, డేట్ అండ్ మంత్. సో, ఇది కూడా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం నెక్స్ట్కి వెళ్దాము. మీరు యూఎస్ సిటిజన్షిప్ హోల్డర్ అయి ఉంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి. మనం చాలా కేసులో ఇది నో. సో, నో పెట్టాను. అండ్ మనం వెళ్ళేది స్పౌజల్ ఓపెన్ వర్క్ పర్మిట్ వీసా మీద కాబట్టి మనకి ఎలాంటి జాబ్ ఆఫర్ ఉండదు. సో, ఇది కూడా నో పిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఈ లిస్ట్ ఆఫ్ జాబ్ కేటగిరీస్లో మీరు ఏదన్నా జాబ్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత చేస్తాను అంటే ఎస్ పెట్టండి. ఇది చాలా వరకు ఈ టైప్ ఆఫ్ జాబ్స్ మనం చేయకపోవచ్చు. సో, నేను నో పెట్టుకున్నాను. అండ్ ఇట్స్ ఎ నో. అండ్ ఈ ఆప్షన్ కూడా నో. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మీ స్పౌస్ అక్కడ వర్క్ పర్మిట్ మీద ఉంటే ఎస్ పెట్టండి. ఎస్, నా కేసులో అది ఎస్. సో, అందుకని ఎస్ పెట్టాను. అండ్ ఇది నో, ఎందుకంటే మనం అక్కడ గ్రాడ్యుయేట్ అయ్యలేం కాబట్టి. సో, ఇదేంటంటే మీ స్పౌస్ ఒకవేళ స్టడీ పర్మిట్ మీద ఉంటే కనుక ఎస్ పెట్టండి. లేదు అక్కడ వర్క్ చేస్తున్నారు అంటే వర్క్ పర్మిట్ కాబట్టి నో. సో, నేను నో పిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్కి వెళ్తే మ్యారీడ్. అండ్ మీరు అక్కడికి ఏ ప్రావిన్స్కి వెళ్తారో అది సెలెక్ట్ చేసుకోండి. నేను నోవా స్కోషియా పిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్కి వెళ్తే మనకి ఇప్పుడు మనం ఎలిజిబుల్ అని అయితే వచ్చింది. సో, ఓకే, మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. ఏ టైప్ ఆఫ్ వర్క్ పర్మిట్ అంటే మనం పిక్ చేసుకోవాల్సింది వర్క్ పర్మిట్ ఫర్ ఎ స్పౌస్ ఆఫ్ ఎన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆర్ ఫర్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఎ వర్కర్. అండ్ ఇది వచ్చేసి మీతో పాటు మీరు ఇంకా కెనడాలో స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవరినన్నా తీసుకెళ్తున్నారా అంటే మీరు ఒకవేళ సింగిల్గా వెళ్తే కనుక అది నో. లేదా ఆల్రెడీ మీరు ఇంకెవరికన్నా కలిపి అప్లై చేసుకుని వాళ్ళకి కూడా వీసా వచ్చి వాళ్ళని మీతో తీసుకెళ్తారా అంటే అది ఎస్. మనకేం క్రిమినల్ హిస్టరీ ఉండదు కాబట్టి సో, ఇది కూడా నో చాలా వరకు. సో, లాస్ట్ 12 మంత్స్లో మీరు ఐఆర్సీసీ ఆథరైజ్ చేసిన మెడికల్ ఎగ్జామ్ ఏదన్నా తీసుకున్నారా? సో, ఇది మన ఫస్ట్ అప్లికేషన్ కాబట్టి ఇది కూడా ఆల్మోస్ట్ అందరికీ నో. సో, ఈ డెసిగ్నేటెడ్ కంట్రీస్ ఏంటో చూడాలి అంటే ఈ రిక్వైర్డ్ పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే వస్తుంది వేరే విండోలో. సో, చాలా వరకు ఇది కూడా నో అవ్వచ్చు మ్యాక్సిమం అందరికీ. సో, నో పెట్టాను. అండ్ మళ్ళీ ఈ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్లో ఏదన్నా జాబ్ మీరు చేస్తారా? సో, ఇది ఆబ్వియస్గా నో ఉంటుంది. చాలా వరకు నర్సింగ్, టీచర్ ఈ రిలేటెడ్ జాబ్స్ అవన్నీ. నేనైతే నో పిక్ చేసుకున్నాను. నో. ఇది మీ అప్లికేషన్ మీరే చేసుకుంటే నో పెట్టచ్చు. లేదా మీ తరపున ఇంకెవరన్నా మీ స్పౌస్ అక్కడి నుంచి చేసినా లేకపోతే మీరు ఇంకెవరన్నా కన్సల్టెన్సీ వాళ్ళు చేసినా సంథింగ్ ఎవరు చేసినా ఈ 3 ఆప్షన్స్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో అది పిక్ చేసుకోండి. మీరు రిప్రజెంటేటివ్ ఉన్నారు అని చెప్పి పెట్టుకుంటే మన డాక్యుమెంట్స్లో అది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ మనం పాస్ట్ 10 ఇయర్స్లో కెనడా రావడానికి బయోమెట్రిక్స్ ఇవ్వలేదు. సో, నో. అండ్ మనం ఫీ పే చేస్తాము. ఎస్. అండ్ మనం కొన్ని డిజిటల్ కాపీ ఆఫ్ ఫొటోస్ ఇవ్వాలి. సో, అందుకే ఎస్ పెడుతున్నాము. అండ్ మనం ఆన్లైన్లో చేస్తాము. ఎస్.
సో ఒకసారి మనం పెట్టిన ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని తర్వాత కంటిన్యూ చేద్దాము. కంటిన్యూ. సో 4 స్టెప్స్ ఉంటాయి. అందులో మనం ఫస్ట్ స్టెప్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. సెకండ్ స్టెప్ ఇప్పుడు కంప్లీట్ చేసాము, అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చాము. థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇది మెయిన్ స్టెప్. ఇందులో మనం ఒకసారి డాక్యుమెంట్స్కి ఏమేమి ఫార్మాట్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకుందాము. డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి పీడిఎఫ్ అయితే 4 MB బిలో ఉండాలి. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫీ పే చేయాలి. సో కంటిన్యూ. ఇది మన డాక్యుమెంట్స్. ఇందులో 3 ఉంటాయి: అప్లికేషన్ ఫామ్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఆప్షనల్ డాక్యుమెంట్స్. ఇందులో ఫస్ట్ది వచ్చేసి మ్యాండేటరీ, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ కూడా మ్యాండేటరీ. సో ఈ ఆప్షనల్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ది స్కిప్ చేయొచ్చు. టెంపరరీ రెసిడెంట్ వీసా మేడ్ అవుట్ సైడ్ కెనడా, అది మనం స్కిప్ చేయొచ్చు. సో అది అవసరం లేదు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ కూడా మ్యాండేటరీ ఫీల్డ్. సో ఫస్ట్ వచ్చేసి వర్క్ పర్మిట్ మేడ్ అవుట్ సైడ్ ఆఫ్ కెనడా ఫామ్ ఫిల్ చేద్దాము. సో అదేంటంటే మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసినా డౌన్లోడ్ అవుతుంది ఫైల్, లేకపోతే ఇక్కడి నుంచి అన్నా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన ఫామ్. ఇందులో మనం ఫస్ట్ యూసీఐ నెంబర్ మనకు ఉండదు, సో అది ఎన్ఏ పెట్టేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. సో తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అందులో మీ గివెన్ నేమ్, ఫ్యామిలీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్సెట్రా అవన్నీ ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత మీ కంట్రీ డీటెయిల్స్, మీ సిటిజన్షిప్ కంట్రీ ఏంటి, లేకపోతే మీరు ప్రెజెంట్ ఉండే కంట్రీ ఏంటి, వాటన్నిటి గురించి ఫిల్ చేయాలి. అది అయిపోయాక మీ లాంగ్వేజెస్ ఏంటి అనేది ఫిల్ చేస్తాము. అది అయిపోయాక పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ నేషనల్ డాక్యుమెంట్. ఒకవేళ మీకు యూఎస్ పిఆర్ కార్డు ఉంటే ఎస్ ఆర్ నో పెట్టండి. అండ్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ కరెంట్ మెయిలింగ్ అడ్రస్ ఏంటి, రెసిడెన్షియల్ అడ్రస్ ఏంటి అన్నీ ఫిల్ చేసేస్తాము. అది అయిన తర్వాత మెయిన్ మనం ఏ వర్క్ పర్మిట్ మీద వెళ్తున్నాము అంటే ఓపెన్ వర్క్ పర్మిట్. సో ఓపెన్ వర్క్ పర్మిట్ క్లిక్ చేయాలి. అదైన తర్వాత మనం వెళ్ళేది ఓపెన్ వర్క్ పర్మిట్ మీద కాబట్టి మనకి ఏమి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉండవు. సో మనం అవంతా స్కిప్ చేయొచ్చు. జస్ట్ ఎన్ఏ పెట్టండి, ఊరికే స్కిప్ చేసేయకుండా. సో అదైన తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ తర్వాత మీరు కనుక ఏమన్నా జాబ్ చేస్తుంటే వాటికి రిలేట్ అయిన ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఒకవేళ చేయకపోతే ఎన్ఏ పెట్టేయండి. అండ్ ఇవి ర్యాండమ్గా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఇవి ఒకసారి ఆన్సర్ చేసి ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేయండి. సో ఇక్కడితో ఈ ఫైల్ అయితే అయ్యింది. సో ఇదేంటంటే లాస్ట్లో వ్యాలిడేట్ అని ఉంటుంది. మీరు మొత్తం ఫిల్ చేయడం అయిన తర్వాత వ్యాలిడేట్ చేయాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి మనది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మీరు ఈ అప్లికేషన్లో మీరు ఏ నేమ్తో అయితే చేస్తున్నారో ఆ నేమ్ అక్కడ పెట్టేయండి. సో డేట్ వచ్చేసి డ్రాప్ డౌన్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇది అయిన తర్వాత డెఫినెట్గా వ్యాలిడేట్ చేయాలి. సో వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు 1 or 2 పేజెస్లో బార్ కోడ్స్ వస్తాయి. ఆ వస్తేనే మీ ఫామ్ ఫుల్గా వ్యాలిడేట్ అయినట్టు, ఏమి ఎర్రర్స్ లేనట్టు. సో నేను ఏం ఫిల్ చేయలేదు కాబట్టి వ్యాలిడేట్ అవ్వట్లేదు. సో మీరు మాత్రం అప్లై చేసే ముందు ఫర్ షూర్గా వ్యాలిడేట్ చేయాలి, లేకపోతే కొంచెం రిజెక్ట్ అయ్యే ఆప్షన్స్ ఉండొచ్చు. మనకు తెలియదు కాబట్టి అది ఎర్రర్స్ ఉన్నాయి లేదా అనేది. సో మనం వ్యాలిడేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫైల్ దగ్గర డాక్యుమెంట్ని అప్లోడ్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఫామ్. ఇది కూడా మీరు డైరెక్ట్ గూగుల్లోంచి అన్న డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఫామ్. ఇందులో కూడా సేమ్ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ నేమ్, గివెన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ మ్యారీడా కాదా, ఇలా సంథింగ్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మీకు స్పౌజ్ ఉంటే వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ నేమ్ ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అలాగా. సో నెక్స్ట్ మీ పేరెంట్స్ గురించి, ఫస్ట్ దాంట్లో అయితే మదర్ది, సెకండ్ దాంట్లో ఫాదర్ది, అలా ఎలా అయినా రాసుకోవచ్చు. సో తర్వాత మీకు కనుక చిల్డ్రన్ ఉంటే వాళ్ళ గురించి, సో వాళ్ళు మీతో పాటు కెనడా వస్తారా లేదా అనేది క్వశ్చన్.
ఇన్ కేస్ చిల్డ్రన్ లేకపోతే కనుక ఇక్కడ సిగ్నేచర్ చేసి మళ్ళీ డేట్ వేయాలి. అండ్ సెక్షన్ సి ఏమో మనం పెట్టిన ఆన్సర్స్ అన్నీ కరెక్టే అని చెప్పి సిగ్నేచర్ చేసి డేట్ వేయాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫామ్ని మళ్ళీ సేవ్ చేసి వ్యాలిడేట్ చేయాలి. ఇది కూడా సేమ్ వ్యాలిడేట్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ ఫైల్ దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్, ఎండింగ్ పేజ్, మధ్యలో స్టాంప్డ్ పేజెస్ అన్నీ ఎనీ అడోబ్ స్కానర్లో ఎందులో ఉన్న స్కాన్ చేసి దాన్ని అక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ డిజిటల్ ఫోటో కూడా వీసా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ వీసా రిక్వైర్మెంట్స్లోనే మనం డిజిటల్ ఫోటో తీయించుకొని దాన్ని స్కాన్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేయాలి. సో ఆ వీసా రిక్వైర్మెంట్స్ ఏంటో తెలియాలంటే అక్కడ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేసిన వస్తుంది, ఒకసారి చూసుకోండి. వీసా రిక్వైర్మెంట్స్లో లేకపోతే మళ్ళీ మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ ఇన్ఫర్మేషన్లో మనం ఏం పెట్టాలి అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ అప్లికేషన్ అప్లోడ్ చేస్తాము, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ కూడా అప్లోడ్ చేస్తాము. సెకండ్ వచ్చేసి డాక్యుమెంట్ చెక్ లిస్ట్, ఇది మనకి పెట్టాలి. అండ్ ఫోర్త్ది అవసరం లేదు మనకు, అది మనం మ్యారీడ్ అయ్యాక వెళ్తున్నాం కాబట్టి మనకి ఈ ఫైల్ అవసరం లేదు. సో యూజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ వచ్చేసి మీరు కనుక ముందు ఆప్షన్స్లో ఎస్ పెట్టుంటే మీ తరపున ఎవరైనా రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఈ ఫామ్ ఫిల్ చేయండి. అండ్ లాస్ట్ది కూడా అవసరం లేదు. సో ఇప్పుడు మనకు కావాల్సింది డాక్యుమెంట్ చెక్ లిస్ట్. సో ఇదేం లేదు, జస్ట్ మనం ఏమేం ఫైల్స్ అప్లోడ్ చేస్తున్నామో వాటికి టిక్ పెట్టాలి. సో మనం ఫస్ట్ ఫైల్ అప్లోడ్ చేసాము, సో అది టిక్ పెట్టుకున్నాము. ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ పెట్టాము, సో అది టిక్ పెట్టుకున్నాము. థర్డ్ది మనం పెట్టలేదు కామన్లా, సో పెట్టలేదు. మీరు కనుక రిప్రజెంటేటివ్ ఫామ్ పెట్టుంటే టిక్ పెట్టుకుంటాము. అండ్ నెక్స్ట్ది కూడా మనం పెట్టలేదు. సో కొంతమందికి ఫీ ఎగ్జామ్షన్ ఉండొచ్చు, మన కేసెస్లో మనకి లేదు, సో పెట్టలేదు, నో. ఫోటో కాపీ సబ్మిట్ చేస్తాము, సో టిక్ పెట్టాము. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇమిగ్రేషన్ స్టేటస్, అంటే మనం ఉండేది ఒక కంట్రీలో అండ్ మన సిటిజన్షిప్ వేరే కంట్రీలో ఉంటే ఆ ప్రూఫ్ పెట్టాలి. మనం అది పెట్టట్లేదు కాబట్టి టిక్ చేయలేదు. నెక్స్ట్ మనది వర్క్ పర్మిట్ వీసా కాబట్టి మనం మ్యారేజ్ సర్టిఫికేట్ డెఫినెట్గా పెడతాము, సో అది టిక్ చేసాము. ఇవన్నీ నెక్స్ట్వి మనకి రిలేటెడ్ కాదు. సో వీసా రిక్వైర్మెంట్ ఎడిషనల్ డాక్యుమెంట్స్ మనం పెడుతున్నాం కాబట్టి సో అది కూడా టిక్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా సేవ్ చేసి ఇది క్లయింట్ ఇన్ఫోలో వన్ ఆఫ్ ద ఫైల్ కింద పెడతాము. క్లయింట్ ఇన్ఫర్మేషన్లో మనం పెట్టాల్సిన ఫైల్స్ ఏంటంటే ఒకటి డాక్యుమెంట్ చెక్ లిస్ట్, ఇంకోటి మీ డిగ్రీ సర్టిఫికేట్స్. నేనైతే నాకు కన్సాలిడేట్ పెట్టాను, యూనివర్సిటీ డిగ్రీ పెట్టాను, ప్రొవిజనల్ పెట్టాను. అండ్ మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అది వచ్చేసి మీ పే స్లిప్స్, ఒక 4 to 5 months లేదా 6 months పే స్లిప్స్, ఆఫర్ లెటర్ ఆర్ ఎంప్లాయ్మెంట్ లెటర్ పెడతాము. మీ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ మ్యారేజ్ ఫొటోస్ పెట్టాలి. ఫొటోస్ వచ్చేసి ఒక 7 to 8 పెట్టచ్చు. సో తర్వాత మీ ఫండ్స్ చూపించాలి. మీ బ్యాంక్లో $10,000 ఉన్నట్టు బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టాలి. అండ్ మీ స్పౌస్ పాస్పోర్ట్ ఫుల్గా పెట్టాలి. అండ్ మీ స్పౌస్ వర్క్ పర్మిట్ పెట్టాలి. అండ్ మీ స్పౌస్ కూడా ఫండ్స్ చూపించాలి, 10,000 CAD. అండ్ అగైన్ మీ స్పౌస్ ఎంప్లాయ్మెంట్ లెటర్ పెట్టాలి. సో ఈ పీడిఎఫ్స్ అన్నీ ఒక పీడిఎఫ్లో మెర్జ్ చేసి దాన్ని బిలో 4 MB ఉండేలా చూసుకొని క్లయింట్ ఇన్ఫర్మేషన్ దగ్గర అప్లోడ్ చేయాలి. ఇది మళ్ళీ చేయడానికి అవుతుందో లేదో తెలీదు, సో ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి చేసేలా చూసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ బటన్ వస్తుంది. సో అది సబ్మిట్ చేస్తే మిమ్మల్ని పేమెంట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. సో మీరు 340 CAD అయితే పే చేయాలి. సో అది పే చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది.